రాష్ట్రంలో 13 ఎంపీ సీట్లు గెలుస్తామన్న రేవంత్, బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావన్న సీఎం. రాష్ట్రంలో 65.67% నమోదైన పోలింగ్, అత్యధికంగా భువనగిరి, అత్యల్పంగా హైదరాబాద్. ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయన్న ఐఎండీ. సిటీకి తిరుగు పయనమైన జనం, హైవే రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్. ప్లే ఆఫ్స్లో 2 స్థానాలకు 4 జట్లు పోటీ, సన్ రైజర్స్ కు మెరుగైన అవకాశాలు. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీ. రాష్ట్రంలో 65.67% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.78% పోలింగ్ రికార్డైంది. అత్యల్పంగా హైదరాబాద్లో 48.48% నమోదైంది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 84.25% పోలింగ్ నమోదైంది. మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అతి తక్కువగా 42.76% పోలింగ్ రికార్డైంది. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీ. రాష్ట్రంలో 65.67% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.78% పోలింగ్ రికార్డైంది. అత్యల్పంగా హైదరాబాద్లో 48.48% నమోదైంది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా 84.25% పోలింగ్ నమోదైంది. మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్లో అతి తక్కువగా 42.76% పోలింగ్ రికార్డైంది. కాంగ్రెస్ కు 9 లేదా 13 సీట్లు వస్తాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 6-7 స్థానాల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావని చిట్చాట్లో తెలిపారు. మెదక్లో బీజేపీ 3వ స్థానంలోకి పడిపోయిందని చెప్పారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం 20,000 మెజారిటీ ఉంటుందని చెప్పారు. ఇక బీజేపీకి తెలంగాణలో వేవ్ లేదని, బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ కోసం పనిచేశారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి 220 సీట్ల కంటే మించి రావన్నారు. తనను జాతీయ స్టార్ క్యాంపెయినర్గా పార్టీ నియమించిందని, ఇతర రాష్ట్రాల్లో ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ ఏ పని అప్పగిస్తే అది చేస్తానన్నారు రేవంత్. రేపటి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానన్నారు. రైతు రుణమాఫీ సమస్యలు, విద్యా సంవత్సరం మొదలు కానుండడంతో సన్నబియ్యం సరఫరా, పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీపై సమీక్షిస్తారన్నారు రేవంత్. మరోవైపు రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ మీటింగ్ పెట్టి రైతుల రుణాలకు సర్కార్ గ్యారంటీ ఇస్తుందని చెప్పారు. రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తామన్నారు సీఎం. ధరణిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రేవంత్. కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. అఖిలపక్షం పెట్టి రైతుల సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఎంపీ ఎన్నికల తర్వాత సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్పై సీఎంతో చర్చించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. లక్ష్మణ్ కు పొలిటికల్ చిప్ ఖరాబైందన్నారు జగ్గారెడ్డి. అందుకే ఆగస్టులో ప్రభుత్వానికి సంక్షోభం అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. లక్ష్మణ్ ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్తో పాటు 4 బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావచ్చని అభిప్రాయపడ్డారు. మోసాల చరిత్ర బీజేపీదని, మోసం అంటేనే తెలియనిది సోనియా గాంధీ కుటుంబమని తెలిపారు జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ ఎన్నికల్లో మా నాయకత్వం కూడా, మా గవర్నమెంట్ కూడా, మేము ఎక్కడ కూడా పోలీసు లేదా ఇంకా అధికారులని ఎక్కడ కూడా ఎన్నికల్లో మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం కానీ వాడడం కానీ ఈ ఎన్నికల్లో ఎక్కడ కూడా జరగలేదు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా ప్రజలు కూడా ఎవరి ఓటు హక్కును వాళ్ళు ఉపయోగించుకున్నారు. మనం గత 10 ఏళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ అయినా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా, ఎలాంటి ఎన్నికలు జరిగినా కొంత పోలీస్ అధికారులను వాడుకొని కాంగ్రెస్ నాయకులను అడ్డు తగలడము, ఇబ్బంది పెట్టి ఓట్ల విషయంలో వాళ్ళ పైచేయి ఉండేటట్టుగా గత చరిత్ర ఉంది. ఈరోజు ప్రశాంతంగా ఎన్నికల జరిగినాయి తెలంగాణలో. మేము యాక్చువల్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి రాదని అనుకున్నాం. సడన్గా బీజేపీ లక్ష్మణ్ గారు అనవసరంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలికే ప్రయత్నం చేసాడు. మళ్ళీ ఈరోజు గెలకాల్సిన అవసరం లేదు. అసలు ఎన్నికలు అయిపోయినాయి, అంతే. ఎవరంతా ఓటర్స్ ప్రజలు అంతా రిలాక్స్గా ఉన్నారు. ఏదో జరిగిపోతున్నదని ముందే జాతకం. ఈయన ఒక పండితుడు అయినట్టు ఇప్పుడు లక్ష్మి గారు ఎంపీయా లేకపోతే పండితుడా? మొదలై వీళ్ళు జాతకాలు చెప్తున్నారు ఈ అమ్మిలు. అంటే అంతా ఏం అవసరం అనేది నాకు అర్థం కాలే. 3 నెలల ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఈ జాతకం చెప్పడం వల్ల ఆయనకు వచ్చి ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలే. కన్ఫ్యూజ్ ఉండొద్దు. వాళ్ళు ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పద్ధతిలో మాట్లాడి లక్ష్మణ్ గారు ఆగస్టులో గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ సంక్షోభంలో పడబోతుంది అని ఆయన ఏదో జాతకం చెప్పాడు. చెప్పుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్లో విలీనం అవుతుందని కూడా ఏదో 2 మాటలు చాలా సీరియస్గానే ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు 65 ఎమ్మెల్యేల సీట్లు చాలా క్లియర్గా ఇచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 4 నెలలు ఆల్రెడీ రూలింగ్ అవుతుంది సీఎం హోదాలో. మీరెందుకు? లోక్సభ పోలింగ్ పై బీజేపీ స్టేట్ ఆఫీసులో లీడర్లతో సమావేశమయ్యారు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. నిన్న జరిగిన పోలింగ్ పై విశ్లేషించారు. పార్లమెంట్ల వారీగా పోలింగ్ జరిగిన తీరుపై చర్చించారు నేతలు. ఇక నిన్న జరిగిన పోలింగ్తో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ యూపీఏ ఎన్నికపైన చర్చించారు నేతలు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోందన్నారు నేతలు. త్వరలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అవుతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో కారు పని అయిపోయిందని జాకీలు పెట్టి లేపినా ఆ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే రేవంత్ సర్కార్ సంక్షోభంలో పడుతుందన్నారు. భవిష్యత్ అంతా బీజేపీదే అన్నారు లక్ష్మణ్. మోదీ మిషన్ కోసం కష్టపడి పనిచేస్తామని చెప్పారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ తర్వాత హైదరాబాద్లో స్టేట్ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు ఎంపీ లక్ష్మణ్. భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం కావడం ఖాయమే. తెలంగాణ ఏర్పడినప్పుడే కేసీఆర్ కుటుంబం అంతా కూడా పోయి సోనియా గాంధీని ఏకరంగా మోకరిల్లలో కుటుంబ సభ్యులంతా కూడా ఆనాడే కాంగ్రెస్తో విలీనం చేస్తామని చెప్పినటువంటి మరి కేసీఆర్ గారు మాట మార్చి అధికార దాహంతో మరి విడిగా పోయిన విషయం ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను చూడలేక సహించలేక కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ 2 కూడా మరి నిలవరించేటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికలు చేసినప్పుడు కూడా పరోక్షంగా ఒకరికొకరు సహకారం అందించుకొని
బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలు వాటిని ఖాతరు చేయకుండా వాటిని తొలగించి మోదీ 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 ఈరోజు 5 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త జిల్లాల రద్దు, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలను తుంగలో తొక్కిందన్నారు. కరెంట్, రైతు బంధును ఇవ్వలేదని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ కి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. క్షేత్రస్థాయిలో మా నాయకులు, కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అంతే స్థాయిలో ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల దుష్ప్రచారాలను, ప్రత్యర్థులు చేసే విమర్శలను తిప్పికొడుతూ సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను, ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో చాలా స్పష్టంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు, రైతు బంధునే మొత్తంగా వేయనందుకు, కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు బగ్గున మండుతా ఉన్నారు. తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది. హైదరాబాద్ లో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్స్ ఇప్పుడు పనికి రాకుండా పోయాయి. రోడ్డు దాటేందుకు ఏడాది క్రితం ప్రయోగాత్మకంగా సిటీలో ప్రవేశపెట్టారు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఉపయోగంలో లేకుండా పోయాయి. దీంతో సిటీలోని రద్దీ ప్రాంతాల్లో రోడ్డు దాటడానికి జనం ఇబ్బంది పడుతున్నారు. బిజీగా ఉండే రోడ్లపై పాదచారుల కోసం ఏర్పాటు చేసినవి పెలికాన్ సిగ్నల్స్. పాదచారులే స్వయంగా ఆపరేట్ చేసుకోవడం ఈ సిగ్నల్స్ ప్రత్యేకత. రోడ్డు దాటాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా సిగ్నల్ వేసి ట్రాఫిక్ ను ఆపొచ్చు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సిగ్నల్లో బటన్ ప్రెస్ చేస్తే 16 సెకండ్ల వరకు రెడ్ సిగ్నల్ పడుతుంది. అప్పుడు పాదచారులు రోడ్డు దాటొచ్చు. ప్రమాదాలు తగ్గుతాయనే ఆలోచనతో ఈ సిస్టమ్ను ప్రవేశపెట్టారు అధికారులు. 2023లో అప్పటి సిటీ కమిషనర్ సివి ఆనంద్ పెలికాన్ సిగ్నల్స్ ని ట్యాంక్ బండ్ దగ్గర ప్రారంభించారు. 3 కమిషనరేట్ పరిధిలో 30 సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. సిగ్నల్స్ పై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రతి సిగ్నల్ దగ్గర 2 వాలంటీర్స్ ని నియమించారు. కానీ ఇప్పుడు ఏ సిగ్నల్ దగ్గర కూడా వాలంటీర్లు కనబడడం లేదు. దీంతో వాటిపై అవగాహన లేక జనం కూడా వాటిని ఉపయోగించడం మానేశారు. పెలికాన్ సిగ్నల్స్ ఉన్నా వాటి గురించి చెప్పేవాళ్లు లేకపోవడంతో రోడ్లను దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు పబ్లిక్. కొన్ని చోట్ల సిగ్నల్స్ కూడా సరిగా పనిచేయడం లేదు. సిటీలోని రద్దీ ప్రాంతాల్లో కొన్ని సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు జనం. సిగ్నల్స్ పడ్డా కూడా వాహనాలు ఆపడం లేదని, దాంతో రోడ్లు దాటలేకపోతున్నామని అంటున్నారు పాదచారులు. సిటీలో ఉన్న పెలికాన్ సిగ్నల్స్ ని ఉపయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరుతున్నారు పాదచారులు. వాలంటీర్స్ అందుబాటులో ఉండేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలంటున్నారు జనం. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా రాజస్థాన్ రాయల్స్ సైతం 16 పాయింట్లతో 2వ ప్లేస్లో ఉంది. అఫీషియల్గా బెర్త్ కన్ఫర్మ్ కాకపోయినా ప్లే ఆఫ్ రేస్లో చోటు సంపాదించినట్లే. దీంతో మరో 2 స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఐపీఎల్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ మినహా మరే జట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్కు చేరుకోలేదు. హ్యాట్రిక్ ఓటములతో రాజస్థాన్ రాయల్స్ డీలా పడినా మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్లో బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే మిగిలిన 2 స్థానాలకే గట్టి పోటీ నెలకొంది. ఈ 2 స్థానాల కోసం 4 జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో పోటీ పడుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేస్లో ఆర్సీబీ ఉండడం నిజంగా అద్భుతమనే చెప్పొచ్చు. ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్లో 7 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్లోనే గెలిచింది. ఆ తర్వాత 6 మ్యాచ్లు ఆడగా వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. మొత్తం 13 మ్యాచ్లు ఆడిన బెంగళూరు 6 విక్టరీలు కొట్టి 12 పాయింట్లతో ప్లస్ 0.387 నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. లీగ్లో ఆర్సీబీ తన చివరి మ్యాచ్ని చెన్నై సూపర్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదంటే లక్ష్య ఛేదనలో 18.1 ఓవర్లలోనే మ్యాచ్ని పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే చెన్నై కంటే ఆర్సీబీ రన్ రేట్ మెరుగవుతుంది. 2 టీంల పాయింట్లు సేమ్ అయినా రన్ రేట్ ఆధారంగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం ఉంది. దీంతో పాటు సన్ రైజర్స్, లక్నో సూపర్ జైంట్స్ తమ చివరి 2 మ్యాచ్ల్లో కనీసం 1 మ్యాచ్ అయినా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెన్నై చేతిలో ఆర్సీబీ ఓడితే ఇంటిబాట పట్టాల్సిందే. ఇక ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 13 మ్యాచ్ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. రన్ రేట్ కూడా ప్లస్ 0.528గా ఉంది. లీగ్ మ్యాచ్ల్లో ఆఖరిగా తలపడనుంది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ తమ చివరి 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన ఆర్సీబీ మంచి రన్ రేట్తో గెలిస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిబాట పట్టక తప్పదు. ఇక మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్స్ తన ఖాతాల్లో వేసుకున్న సన్ రైజర్స్ పాయింట్స్ పట్టికలో 4వ స్థానంలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్లలో 1 గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. సన్ రైజర్స్ ఫామ్ చూస్తే ఇదేం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. పైగా గుజరాత్, పంజాబ్తో తలపడే 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లోనే ఉండడం మరింత కలిసొచ్చే అంశం. ఐపీఎల్ 17వ సీజన్లో చివరి 2 ప్లే ఆఫ్స్ స్థానాల కోసం 4 జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పాయింట్స్ పట్టికలో 4వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరుకోవడం అంత కష్టమేమీ కాదంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరిగి సిటీకి వస్తున్నారు. దీంతో హైవే రోడ్లపై సిటీలోని ఎంజీబీఎస్, జేబీఎస్లతో పాటు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యాక ఇంటికి చేరుకోవడానికి వెళ్లే సిటీ బస్సుల్లో మెట్రో రైళ్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎన్నికలు ముగియడంతో హైదరాబాద్కు రిటర్న్ అయ్యారు పబ్లిక్. తెలంగాణ, ఏపీలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంత గ్రామాలకు ప్రజలు భారీగా తరలి వెళ్లారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందల సంఖ్యలో ఒకేసారి వాహనాలు రావడంతో టోల్ గేట్ లో లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టారు. హైదరాబాద్ విజయవాడ హైవే వాహనాలతో రద్దీగా మారింది. సిటీ శివారులోని బాట సింగారం వద్ద రోడ్డు మరమ్మతులు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో బాట సింగారం గ్రామంలో నుంచి వాహనాలను మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు. ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లిన పబ్లిక్ సొంత వాహనాలతో పాటు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సిటీకి తిరిగి వస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఏపీ నుంచి వస్తున్న బస్సులన్నీ ప్రయాణికులతో ఫుల్ గా నిండిపోయాయి. సొంత వాహనాలు ఉన్నవారు కుకుట్పల్లి, మియాపూర్, కేపీహెచ్బీకి వెళ్లేవారు ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా వెళ్తున్నారు. రైళ్లలో వచ్చే ప్రయాణికులతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక తెలంగాణ జిల్లాల నుంచి వస్తున్న వారితో ఎంజీబీఎస్, జేబీఎస్లు నిండిపోయాయి. వరంగల్ నుంచి వచ్చే వారితో ఉప్పల్, నల్గొండ నుంచి వచ్చే వారితో ఎల్బీ నగర్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే వారితో జేబీఎస్, కర్నూలు, మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి వస్తున్న వారితో ఆరంఘర్ చౌరస్తాలో రద్దీ ఏర్పడింది.
హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎల్బీ నగర్ మియాపూర్ రూట్ లో ఫుల్ రష్ కంటిన్యూ అవుతోంది. ఎన్నికలతో సొంతూళ్లకెళ్లి జనం రిటర్న్ అవుతుండటంతో మెట్రోలో రద్దీ ఏర్పడింది. రష్ ను దృష్టిలో పెట్టుకుని ఉదయం 5:30 నుంచే మెట్రో ట్రైన్లను స్టార్ట్ చేశారు అధికారులు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి సొంతూళ్లకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. సిటీలోకి వచ్చే వెహికల్స్ తో హైవే రోడ్లు రద్దీగా మారాయి. 10-12వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సత్కరించారు చైర్మన్ కుమరయ్య. 10 ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. చిత్తూరి అభినవ్ 98.7% సాధించి డిపిఎస్ టాపర్గా నిలిచారని చెప్పారు. 208 మంది విద్యార్థులు 90%కు పైగా మార్కులు సాధించారన్నారు. డిపిఎస్లో విద్యతో పాటు స్పోర్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటి అన్ని విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు చైర్మన్ కుమరయ్య. డిపిఎస్ నాచారం హిస్టరీలో ఈ రిజల్ట్ రావడం మాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. 98.7 ఇండియాలోనే హైయెస్ట్ ర్యాంక్ మన అభినవ్కి 10th క్లాస్కి వచ్చింది. అట్లాగే 12th క్లాస్లో ఆల్మోస్ట్ 220 మంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ 90% కంటే అబవ్ వచ్చింది. అండ్ ఈ రిజల్ట్తోని మాకందరికీ ఇది చాలా ఎంకరేజింగ్. ఇంకా కష్టపడాలి, మా టీచర్స్ ఇంకా కష్టపడాలని ఇది ఒక చాలా ఎంకరేజ్మెంట్. అండ్ వాళ్ళందరినీ పేరెంట్స్ని కానీ వాళ్ళ స్టూడెంట్స్ని పిలిచి ఫెలిసిటేట్ చేయడం అయింది. అండ్ ఇంకా ముందుకెళ్తూ డిపిఎస్ నాచారంలో ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావాలని మేమందరం కూడా కష్టపడతాం. అంటే ఈ ఇయర్ మేము ఒక 5 బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నాము. మన గట్కేసర్లో కానీ, మన సాగర్ దగ్గర కానీ, పటాన్ చెరువు దగ్గర కానీ, అట్లా సిటీ మొత్తం చాలా బ్రాంచెస్. ఎయిర్పోర్ట్లో కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసినాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా ముందుకెళ్తూ మేము ఇప్పుడు ముంబైలో కూడా చేస్తున్నాం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ పల్లవి ఓపెన్ చేయాలని ఆలోచనలు ఉన్నాం. ఢిల్లీలో కానీ మొత్తం కంట్రీ వైడ్ కుమరయ్య గారి విజన్ ఏంటంటే అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ మనకి ప్రతి స్టూడెంట్కి ఇవ్వాలని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ఒక 44,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు మా స్కూల్స్లో. దానిలో 5,000 మంది స్టూడెంట్స్ ఫ్రీగా చదువుకుంటున్నారు. సో కుమరయ్య గారి సర్వీస్కి ఇది ఒక ఎగ్జాంపుల్. అట్లాగే స్పోర్ట్స్ ఇవాళ ఇది రిజల్ట్స్కి వచ్చినారు కానీ రెగ్యులర్గా స్పోర్ట్స్ ఇప్పుడు మన స్వీడన్లో మన అభిషేక్ కనుపాల్ అని ఒక ప్లేయర్ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఆడుతున్నాడు. శ్రీవల్లి రష్మిక ఇండియాకి టెన్నిస్ ప్లేయర్, తన కూడా ఇక్కడ నుంచే లాస్ట్ ఇయర్ పాస్ అవుట్ అయ్యి ఆడుతుంది. నా ఫస్ట్ క్రెడిట్ మా పేరెంట్స్కి. చాలా కృషి చేశారు. నాకు వాళ్ళ సపోర్ట్ లేకపోతే నాకు తెలిసి ఇంత వచ్చేది కాదు. టీచర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఇంకోటి మా కాంపిటీషన్ అమాంగ్ ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ ఉండింది. దానికి ఇంత ఎక్కువ పుష్ అయింది. సిబిఎస్ఈ 12th గ్రేడ్, తర్వాత సిబిఎస్ఈ 10th గ్రేడ్ రిజల్ట్స్ సిబిఎస్ఈ బోర్డు అనౌన్స్ చేసింది. అందులో మన 500 అబోవ్ స్టూడెంట్స్ +2 సిబిఎస్ఈ బోర్డులో, 10thలో అబౌట్ 720 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అందులో 100% 10thలో, తర్వాత 12thలో 100% రిజల్ట్ వచ్చింది. స్కూల్ యావరేజ్ కూడా ఈసారి చాలా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వచ్చింది. ప్లస్ ప్రతి హైయెస్ట్ స్టూడెంట్స్ 98.7% 10thలో, 98.2% 12thలో వచ్చి హైదరాబాద్లో తర్వాత అన్ని స్కూల్స్ కన్నా కూడా ఎక్కువ పర్సంటేజ్ వచ్చింది. తర్వాత కొన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో ప్రతి సబ్జెక్ట్లో 100 వచ్చాయి. మ్యాథ్స్లో 14 స్టూడెంట్స్ 100 వచ్చాయి. ఫ్యాషన్ టెక్నాలజీ 10 మందికి. అట్లా ప్రతి సబ్జెక్ట్లో, ఇంగ్లీష్లో, తర్వాత కోర్ సబ్జెక్ట్లో, నాన్ కోర్ సబ్జెక్ట్లో, ఫ్యాషన్ టెక్నాలజీలో 8 మందికి 10 వచ్చినాయి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షల్లో కరీంనగర్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారని ఆ సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. తమ సంస్థలో 75% మంది విద్యార్థులకు 85% పైగా మార్కులు వచ్చాయని తెలిపారు. ఆల్ ఫోర్స్ స్కూల్లో బోధన వల్లే తాము మంచి మార్కులు సాధించామని చెప్పారు విద్యార్థులు. 2024 సిబిఎస్ఈ మరి గ్రేడ్ 10th, గ్రేడ్ 12th రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఆల్ ఫోర్స్ సంచలనం సృష్టించే ఫలితాలు సాధించింది. మనం చూస్తూనే ఉన్నాం. ఆల్ ఫోర్స్ రిజల్ట్స్ వచ్చిందంటే చాలు అది స్టేట్ సిబిఎస్ఈ
తర్వాత ఇంటర్మీడియట్, ఐఐటి, నీట్, మెయిన్స్, అడ్వాన్స్ ఏదైనా పర్లేదు, ప్రతి సంవత్సరం ఆ రికార్డును మేమే బ్రేక్ చేసుకుంటూ మరి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఎవరు కూడా సాధించలేనంటే గొప్ప రిజల్ట్స్ను ప్రతి సంవత్సరం సాధిస్తూ ముందుకు దూసుకొని వెళ్తున్నాం. సో 5 సబ్జెక్ట్స్ గాను మరి గ్రేడ్ 10th 493 మార్క్స్లో ఒకరు కాదు ఏకంగా 2 పిల్లలు రావడం జరిగింది. చైత్ర మరియు శ్రేయస్ రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా గ్రేడ్ 12th కూడా 483 మార్క్స్లో హేమంత్ అనే అబ్బాయి రావడం జరిగింది. మరి అతి తక్కువ సమయంలో పిల్లలు రెగ్యులర్ని ఫోకస్ చేస్తూ ఇంత గ్రేట్ రిజల్ట్ రావడం అంటే నిజానికి అది పిల్లల యొక్క హార్డ్ వర్క్, మరి వారికి సపోర్ట్ చేస్తున్న తల్లిదండ్రులు, మరి ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ ఫ్యాకల్టీ, మంచి సిస్టమేటిక్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా తోడవుతున్నాయి. First of all, I want to thank all the teachers, the management and our beloved chairman sir Dr. V. Narendra Reddy Garu for such a wonderful schooling of mine, and this is all because of the teachers who have put their lot of efforts and dedication to give the best results, and the program which the management adopted is unique, and because of which we were able to assess every subject in depth. And thank you for all the teachers. Hello, I am Riya Vasala and I studied in Alforce and I got 458 out of 500. I am very helpful to the Alforce faculty and Narendra sir, and I thank you for helping me to achieve what I wanted to. Thank you. I am Chaitra Reddy, 493 marks out of 500, and I am so happy for being one of the topmost scorers, and I am so grateful to our distinguished chairman sir Dr. V. Narendra Reddy Garu and all my teachers and parents for supporting me a lot. And the program was very perfect, and they conducted many daily assessments, many Olympiads and many extracurricular activities also. They taught us IIT and NEET coaching parallelly with CBSE, and they didn't neglect anything. And though we got our coaching in CBSE too, we are the top scorers, and I'm so happy for this. 486 out of 500 in my board exams. First of all, I thank our beloved chairman sir and the school management for helping us to achieve these scores. My name is Sahasra and I scored 482 out of 500. I'd like to thank our beloved chairman sir, principal ma'am, vice principal sir and our beloved teachers. They really helped us a lot in these years, and they've taught us that practice makes us more perfect, and we were provided with a very good atmosphere, co-curricular activities, Olympiads and whatnot. We were raised in a perfect environment, if I have to say it, and thank you all. Thank you. I was scoring 483 out of 500 in the CBSE 2024. I was very thankful to my parents, teachers and the management of the Alforce, and especially VNR sir, who have provided this opportunity for me to score. సిబిఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో నిజాంపేట విజ్ఞాన్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. 500 మార్కులకు 496 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. పి వైష్ణవి 496 మార్కులతో ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. మరో ముగ్గురు విద్యార్థులు 490కు పైగా మార్కులు సాధించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ రాణి రుద్రమాదేవి విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ప్రణాళికాబద్ధమైన బోధన, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం ద్వారానే ఉత్తమ ఫలితాలు సాధించగలిగామని అన్నారు. కేవలం చదువులోనే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లోనూ మెరుగ్గా తీర్చిదిద్దుతామని తెలిపారు రాణి రుద్రమాదేవి. 99.2%. అలానే 490 కంటే ఎక్కువ, 490 కంటే ఎక్కువ మార్క్స్ ఆల్మోస్ట్ 5 స్టూడెంట్స్ విత్ క్లాస్ యావరేజ్ ఆఫ్ 80%. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి 90% మార్క్స్ వచ్చే విధంగా ఒక్క విజ్ఞానంలోనే ఈరోజు పాసిబుల్ అయిందంటే దానికి కారణం వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ ఒక్క సంవత్సరంలోనే అద్భుతం జరిగిందని అనుకోండి. ప్రతి క్వశ్చన్ పేపర్ బోర్డ్ ఎగ్జామ్తో సరిదాటిగా ఇచ్చింది కాబట్టి, దాంతో పాటుగా ఇచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఎక్కడ భయపడకుండా ఈ ఎగ్జామ్స్ రాశారు. వీటితో పాటుగా ఇక్కడున్న పిల్లలంతా సిబిఎస్ఈ పేపర్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏ వస్తాయి అన్నట్లు ఏమీ ఉండదు. ఎప్పుడూ కొత్తగా క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అలాంటి క్వశ్చన్ పేపర్లో వీళ్ళు నెగ్గుకు రాగలిగారు అంటే టీచర్స్ మొదటి రోజు నుండి ఎంతో శ్రద్ధతో చేసిన పని వల్ల, అలానే ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్. Marks and studies and academic, but she also made sure that we are actively participating in all the extra co-curricular activities. Because of her, we had a stressless academic. Firstly, I would like to thank all my teachers, the Vignan management, and especially my parents who were a part of this success. So especially I would like to thank all my subject teachers, Durga ma'am,
Manohar sir, Krishna ma'am, Kodeshwar Rao sir, and Prasanna ma'am. They always played a key role in my success. They motivated me a lot. They filled the gaps where I was lagging behind. They always kept me moving. So first of all, I would like to thank them. Thank you, ma'am. Thank you all. I attribute my success to Vignan Institute. I especially thank our Vice Chairperson, Rani Rudramadevi ma'am, who ensured that there were no obstacles in our path to learn. I also thank our principal, Padmaja ma'am, who challenged us to be a better version of ourselves, to get more marks and, of course, be a better person. I also thank my teachers and my parents. The school has made us to do a lot of worksheets, but also gave us time to relax and gather our thoughts. ఇక్కడ మా గురుదేవులు అండ్ మా స్కూల్ వారి యాజమాన్యం అందరి కృషి ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను. నేను చేసిన కృషితో పాటు నా ఆరోగ్యాన్ని పట్టించుకోవడం కానీ, ఇంట్లో అమ్మ వాళ్ళతో పాటు ఇక్కడ స్కూల్లో టీచర్లు చెప్పడం కానీ, మమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవనియకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎల్లప్పుడూ చూసుకుంటూ అడుగడుగునా మాతో నిలిచి ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు ర్యాంకులు వచ్చినాయంటే వాళ్ళది ఎంతో కృషి ఉంది దీని వెనకాల. కాబట్టి ఇప్పుడు దాకా మా వెనకాల నిలిచిన గురుదేవులందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి రామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలో చొరబడిన దోపిడీ దొంగలు ఆంజనేయ స్వామి గర్భగుడి తాళాలు పగలగొట్టి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. అక్కడే ఉన్న హుండీలో కూడా డబ్బును దోచుకెళ్లారు దుండగులు. ఆలయంలో దొంగతనం జరిగినట్లు గుర్తించిన పూజారి వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు బీఆర్ఎస్ లీడర్లు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎక్కువ రోజులు ఉండదన్నారు. 100 రోజులు దాటినా 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. 10 ఏళ్లలో బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు బీఆర్ఎస్ నేతలు. 5 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త జిల్లాల రద్దు, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిందన్నారు. కరెంట్, రైతు బంధును ఇవ్వలేదని మండిపడ్డారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేసిన పనులన్నింటినీ కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని, అదే విధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని, అదే విధంగా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా 420 హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైనం మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది. మేము ఎక్కడెక్కడైతే తిరిగినామో ఒకవైపు క్షేత్రస్థాయిలో మా నాయకులు, కార్యకర్తలు బలంగా పనిచేయడం, మరొక వైపు సోషల్ మీడియాలో కూడా అద్భుతంగా పనిచేసిన మా సోషల్ మీడియా వారియర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై దృష్టి పెట్టింది బీఆర్ఎస్. రేపు తెలంగాణ భవన్ లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నేతలతో సమావేశం కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమకు సిట్టింగ్ స్థానమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వ్యూహం, కార్యాచరణపై నేతలతో చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మెజారిటీ సీట్లు వస్తాయన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో కాంగ్రెస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయంలో మాట్లాడారు. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత. పండగొస్తే ఇల్లు అలికినట్టు కాదు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి పని అదే. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మానుకోట చుట్టూ తిరుగుతారు, ఎన్నికలు అయిపోతే కనపడకుండా పోతారు. కానీ మానుకోట నడిబొడ్డున ఉండబోయేది కవిత గారు, మేమందరం. అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసిండ్రు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు, ప్రజల మీద ప్రజలు ఉన్న వాళ్ళ వ్యతిరేకత కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా
మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు జ్యుడిషియల్ రిమాండ్ మరోసారి పొడిగించింది ఢిల్లీ స్పెషల్ కోర్టు. మే 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఉదయం వర్చువల్ గా కోర్టు ముందు కవితను హాజరుపరిచారు అధికారులు. కవితను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది ఈడీ. అయితే వారం రోజులు కస్టడీకి ఇస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరోవైపు 8,000 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను ఈడీ అధికారులు దాఖలు చేశారు. మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పై విచారిస్తామని కోర్టు తెలిపింది. జూన్ మొదటి వారంలో వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్ నాగరత్న. ఇవాల్టి నుంచి వచ్చే 7 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. జయశంకర్, భూపాలపల్లి, సంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇవాళ రాత్రి వర్షం కురిసే ఛాన్స్ ఉందంటున్న నాగరత్నతో సదానందం ఫేస్ టు ఫేస్. ఈసారి సమ్మర్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి ఎండలు బాగా కొట్టాయి. కానీ లాస్ట్ 2-3 డేస్ నుంచి చూసుకున్నట్లయితే మనకు వాతావరణం అంతా కూడా చల్లబడింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ 5 to 6 డేస్లో వర్షాలు ఉన్నాయా, వాతావరణం ఎలా ఉండబోతుంది, రెయిన్స్కి సంబంధించిన అప్డేట్స్ ఏంది, మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ సీనియర్ అధికారి నాగరత్నం గారు ఉన్నారు. మేడం చెప్పండి, సో వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంది, ఈ రోజు నుంచి ఏమైనా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితి ప్రకారంగా చూసుకున్నట్లయితే విదర్భ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్స్ ఎత్తుగా కూడా ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, అట్లాగే ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా తూర్పు జిల్లాలు, అట్లాగే దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలో దీని ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు కొన్ని చోట్ల అంటే 50% ఆఫ్ ది తెలంగాణ ఏరియాలోని చెదురుమదురుగా ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపించే అవకాశం ఉంది. రేపటి నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో రానున్న 7 రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అట్లాగే ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి ఏంది మేడం? ఈ రోజు సాయంత్రం ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా? ఇంకా రేపు ఎల్లుండి కూడా ఎట్లా ఉండబోతుంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రాత్రికి కొంత మేరకు తేలికపాటి వర్షం, అట్లాగే ఉరుముల మెరుపులు కూడా 1-2 చోట్ల సమ్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడ్డప్పుడు వడగళ్ల వానలు కూడా పడుతున్నాయి. సో నెక్స్ట్ 5 to 6 డేస్ కూడా అక్కడక్కడ వర్షాలు ఉన్నాయంటున్నారు. కాబట్టి అక్కడ ఏమన్నా వడగళ్ల వాన పడే అవకాశం ఉందా? అలాగే ఈదురుగాలు కూడా ఉన్నాయి అవకాశం ఏమన్నా ఉందా? ప్రస్తుతము విండ్ డిస్కంటిన్యూటీ అది లేదు. అట్లాంటి సిచ్యువేషన్ అది మనకి మరాఠ్వాడ రీజియన్ కానీ, విదర్భ ప్రాంతాలు కానీ, సౌత్ ఇంటీరియర్ కర్ణాటక ఆ ప్రాంతాల్లో ఏర్పడితే రీజనల్ ఎఫెక్ట్స్ వల్ల ఈ హెయిల్ స్టార్మ్స్ అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది బిఫోర్ 24 అవర్స్ కూడా ప్రెడిక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ 7 డేస్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు ఉన్నాయి అంటున్నారు కదా. సో అది అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉంటాయా, లేకపోతే మళ్ళీ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతానికి వర్షాలు ఇలాగే కొన్ని రోజుల వరకు కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో, ఇంకొక జిల్లాల్లోని, మొత్తం మీద అన్ని జిల్లాల్లోని 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. అట్లాగే ఉష్ణోగ్రతలు కూడా 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో రానున్న కొన్ని రోజుల వరకు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనకు ఏ సీజన్ చూసుకున్నా జూన్ 1st వీక్ ఆర్ 2nd వీక్ వర్షాకాలం వానలు వస్తాయి. సో ఈసారి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి మేడం? ప్రస్తుతానికి ఎప్పటికప్పుడు కూడా ఈ మూమెంట్ ఆఫ్ ట్రేడ్ విండ్స్ అవ్వచ్చు, క్రాస్ ఈక్వటోరియల్ ఫ్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాము. సో మే 3వ వారంలోని ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ మాన్సూన్ ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ అవి కనిపిస్తున్నాయి. కేరళ తీరాన్ని కూడా జూన్ ఆ ప్రాంతాల్లోని తాకే అవకాశాలు ఉంటాయి. ఈరోజు నైట్కి ఆఫ్టర్ 3-4 అవర్స్ తేలికపాటి వర్షాలు 1-2 చోట్ల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ 7 డేస్ లో హెవీగా ఏ జిల్లాల్లో వర్షం ఉండే అవకాశాలు ఉన్నాయి? హెవీగా ప్రస్తుతానికి ఏ మోడల్ ఆధారంగా కూడా చూసుకున్నట్లయితే ఏ సినాప్టిక్ ఫీచర్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. సో విండ్ డిస్కంటిన్యూటీ కూడా అట్లాంటివి కూడా ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ లేనందున తేలికపాటి వర్షాలు, ఒక్కొక్కప్పుడు మోస్తారు వర్షాలు, ఇంకేమైనా రీజనల్ ఫీచర్స్, లోకల్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉండటం వల్ల అవి ఏమైనా ఫామ్ అయితే కనుక ఆ లోకల్ వాటర్ బాడీస్ వల్ల అక్కడ మాత్రము మోస్తారు వర్షాలు, కొంతమేరకు భారీ వర్షం జయశంకర్ భూపాలపల్లి ప్రాంతం కావచ్చు,
లేకపోతే ఈ సంగారెడ్డి ప్రాంతం కానీ, లేకపోతే ఆదిలాబాద్ గోదావరి ప్రాంతం కానీ, ఇట్లాంటి ప్లేసెస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇటు మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు పడతాయని చెప్తున్నారు. అలాగే ఈ రోజు ఈవినింగ్ హైదరాబాద్ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.